హాయ్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ది ఆస్పిరెంట్స్ ఎట్ ద రేట్ ఆఫ్ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్. సో తెలంగాణ స్టేట్ పోలీస్ నోటిఫికేషన్ 2024 అయితే టీఎస్ ఆర్ టీజీ, ఇప్పుడు మన టీజీ కాబట్టి టీజీ పోలీస్ నోటిఫికేషన్ 2024 మనకు ఉంటుందా లేదా అనేది క్వశ్చన్ మార్క్ ఉంది. ఎందుకంటే డిసెంబర్లో వచ్చిన కొత్త గవర్నమెంట్ ఏదైతే చెప్పిందో మార్చ్ డిసెంబర్లకి ఇయర్లీ మెంట్ వైజ్గా నోటిఫికేషన్ రిలీజ్ చేస్తాము అని చెప్పడం జరిగింది. అయితే వాళ్ళు గెలిచిన తర్వాత 2.5 months తర్వాత ఎలక్షన్ కోడ్స్ ఇవి రావడం, రీసెంట్లీ ఎలక్షన్స్ ఇవన్నీ కంప్లీట్ అయిపోవడం ద్వారా మార్చ్ అనేది మనకు పాసిబిలిటీ అవ్వలేదు. సో నెక్స్ట్ ఆప్షన్ ఉంది మనకు డిసెంబర్ అనమాట. దీనికి సంబంధించి మనకు డిసెంబర్లో మనకు అవుతుందా లేదా అని చాలామంది డౌట్, క్వశ్చన్ మార్క్ ఉంది. డ్యామ్ షూర్గా అవుతుంది. ఎందుకంటే జాబ్ క్యాలెండర్ సంబంధించి ప్రక్రియ మొత్తం కంప్లీట్ అయింది. వాళ్ళ డేటా ఆల్ డిపార్ట్మెంట్స్ గ్యాదర్ చేయడం జరిగింది. వాళ్ళ ఒక ప్రాపర్ డాక్యుమెంటేషన్ అనేది మొత్తం చేసుకున్నారు. వేకెన్సీలు దాన్ని ప్రభుత్వం దగ్గరికి పంపడానికి దే ఆర్ రెడీ అనమాట. అది ఎప్పుడైతే ఫైల్ వెళ్తుందో అది కానీ అప్రూవల్ అయిపోతే ఏ క్షణాన్నైనా మనకు జాబ్ క్యాలెండర్ అనేది రిలీజ్ అవ్వచ్చు. మోస్ట్లీ జాబ్ క్యాలెండర్ మనకు వచ్చేసరికి జూలై మంత్లో ఒక అప్డేట్ అనేది డ్యామ్ షూర్గా వస్తుంది. జూలై 2024లో మనకు పక్కా నెక్స్ట్ మంత్లో మనకు జాబ్ క్యాలెండర్ గురించి ఒక క్లారిటీకి ఒక అప్డేట్ అయితే వస్తుంది. దాంట్లో కంపల్సరీ మనకు క్లారిటీ తెలుస్తుంది. ఒక్కసారి జాబ్ క్యాలెండర్ కానీ డిసైడ్ అయితే ఈ పోస్టులకు సంబంధించిన 10 పోస్టులు కావచ్చు, 1000 పోస్టులు కావచ్చు, ఆ డేట్లోనే మనకు కండక్ట్ చేయడం అనే ఒక ప్లానింగ్ వస్తుంది. కాబట్టి మోస్ట్లీ ఇది మనకు అడ్వాంటేజ్ అవుతుంది. ఇయర్లీ వైజ్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ యూపీఎస్సీ ఎస్ఎస్సీ జాబ్ క్యాలెండర్ ఎలా ఉంటుందో అలాగే మనకు కానీ వాళ్ళని అదే యూపీఎస్సీ ఎస్ఎస్సీ రిఫరెన్స్ తీసుకుంటున్నారు. కాబట్టి మనకు తెలంగాణ జాబ్ క్యాలెండర్ కానీ వన్స్ రిలీజ్ అయితే అది ఆస్పిరెంట్స్కి చాలా యూజ్ అవుతుందన్నమాట. ఎందుకంటే ఏ ఎగ్జామ్ ఏ మంత్లో అప్రాక్సిమేట్లీ ఉంటుందో మనం దాని తగ్గట్టుగా మనం ప్రిపేర్ అవ్వచ్చు. దట్ ఈస్ ద అడ్వాంటేజ్. బికాస్ ఇక్కడ చూసుకుంటే మనకు కానిస్టేబుల్ సంబంధించి 2022 మార్చ్ 24th మనకైతే నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది. అది కంప్లీట్ అవ్వడానికి 2023 అక్టోబర్ 4th అయితే ఫైనల్ రిజల్ట్ ఇవ్వడం జరిగింది. అండ్ ట్రైనింగ్ వచ్చేసరికి 2024 ఫిబ్రవరిలో పంపడం జరిగింది. ఫిబ్రవరిలో 19th. సో ఆల్మోస్ట్ ఒక్క కానిస్టేబుల్ నోటిఫికేషన్ కంప్లీట్ చేయడానికి వాళ్ళకు అప్రాక్సిమేట్లీ ఇట్ విల్ టుక్ 2 years పట్టింది అనమాట. వాళ్ళకి ఒక ప్రాసెస్ని వాళ్ళు కంప్లీట్ చేయడానికి వాళ్ళకు 2 years పట్టింది ప్రాసెస్ని కంప్లీట్ చేయడానికి. సో ఇది మన దౌర్భాగ్యం, దాన్ని మనం ఏం చేయలేమనుకోండి. బికాస్ నెంబర్ ఆఫ్ కేసెస్ ఉండడం, తర్వాత రాంగ్ క్వశ్చన్స్ ఉండడము, తర్వాత ఈ అబ్జెక్షన్స్ ఇవన్నీ పెట్టడము, కోర్ట్ ఆర్డర్స్ ఇవ్వడము. సో స్టిల్ ట్రైనింగ్ నడుస్తుంది. జీవో నెంబర్ 46 కేసు అనేది కోర్టులోనే ఉంటుంది. సో ఇట్ ఈస్ గోయింగ్ ఆన్ స్టిల్. సో దీనికి సంబంధించి మన తర్వాత మాట్లాడుకుంటే ఇప్పుడైతే ప్రజెంట్ అయితే కానిస్టేబుల్ బ్యాక్లాగ్ పోస్టుల గురించి ఒక అప్డేట్ రావడం జరిగింది. ఓవరాల్గా అయితే మనకు 15,644 ఉన్నాయి పోస్టులు. నేనైతే రఫ్గా తీసుకుంటున్నాను 15,500 కింద. దాంట్లో మనకు ట్రైనింగ్ వెళ్ళింది 12,500 కింద తీసుకుంటున్నాను. యాక్చువల్ వెళ్ళింది 12,537 ఆస్పిరెంట్స్. తర్వాత ఎస్పీ ఎంక్వైరీ పెండింగ్ ఉండి పోనీ ఉన్న వాళ్ళు 78 అయితే వాళ్ళు కూడా వెళ్ళడం జరిగింది. మొత్తం 12,615. నేను రఫ్గా 12,500 తీసుకున్నాను. సో ఈ విధంగా చూసుకుంటే మనకు ఇంకా బ్యాక్లాగ్ పోస్టులు 3,029, అంటే రఫ్గా 3,000 తీసుకున్నాం. సో ఇవి తర్వాత గ్రూప్ 4 రిజల్ట్ మనకు నెక్స్ట్ రిలీజ్ అవబోతున్నాయి. కాబట్టి దాంట్లో నుంచి కంపల్సరీ 2,500 ఆస్పిరెంట్స్ అయితే కంపల్సరీ కానిస్టేబుల్ ఆల్రెడీ సెలెక్ట్ అయిన వాళ్ళే ఉంటారు. ఇది నా గెస్సింగ్, ఫీడ్బ్యాక్ నేను తీసుకుంది. సో దాంట్లో కానీ వాళ్ళు ఇన్ కేస్ 2,500 కానీ యాడ్ అయితే ఓవరాల్గా 5,500 మెంబర్స్ బ్యాక్లాగ్ పోస్టులు అయితే ఉండబోతుంది, పర్టికులర్లీ కానిస్టేబుల్. సో ఈ విధంగా చూసుకుంటే రఫ్గా 15,500 నుంచి 5,500 తీస్తే 10,000 పోస్టులు మాత్రమే ఫిల్ అవుతాయి 2022 నోటిఫికేషన్లో. సో ఓవరాల్గా 5,500 ఆస్పిరెంట్స్ నోటిఫికేషన్స్ అనేది ఏమంటారు బ్యాక్లాగ్ ఉండే ఛాన్సెస్ ఉంది. తర్వాత నెక్స్ట్ 2024లో వచ్చే కానిస్టేబుల్ కావచ్చు, ఎస్ఐ కావచ్చు, ఎన్ని పోస్టులు ఉండబోవచ్చు దానికి సంబంధించి కానిస్టేబుల్ సంబంధించి 10,000 నుంచి మినిమం 15,000 వరకు, అప్రాక్సిమేట్లీ నాకు తెలిసి 15,000 వరకు కంపల్సరీ నోటిఫికేషన్ పడే ఛాన్సెస్ ఉంది. బికాస్ మనకి ఇక్కడ చూసుకుంటే ఓవరాల్గా మనకు 35,000 వేకెన్సీలు అనేది ఉన్నాయన్నమాట. దాంట్లో లాస్ట్ నోటిఫికేషన్లు 15,500 మాత్రమే నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అంటే అప్రాక్సిమేట్లీ 19,500 ప్లస్ ఈ బ్యాక్లాగ్ పోస్టులు ఏవైతే 5,500 ఉన్నాయో అవి కూడా యాడ్ చేసుకుంటే ఓవరాల్గా 25,000 పోస్టులు స్టిల్ అలాగే ఉన్నాయి. అంటే 24 to 25,000
పోస్టులు అనేది బ్యాక్లాగ్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. దీంట్లో ఫుల్గా చేయరు కాబట్టి ఆఫ్ అంటే 12,000 to 15,000, నేను అందుకే 10,000 నుంచి 15,000 అప్రాక్సిమేట్లీ వేసిన. దీంట్లో మినిమం 13K వరకు అయితే కంపల్సరీ పడే నోటిఫికేషన్ అయితే ఉంది కానిస్టేబుల్ సంబంధించి. అలాగే ఎస్ఐ చూసుకుంటే ఈసారి మనకు 700 నుంచి 1000 పడే నోటిఫికేషన్ పోస్టులు పడే నోటిఫికేషన్ అయితే ఛాన్సెస్ అయితే ఉంది. సో దీనికి సంబంధించి మనకు నెక్స్ట్ మంత్లో కానీ జాబ్ క్యాలెండర్ గురించి ఏదైనా ఇంపార్టెంట్ న్యూస్ కానీ రిలీజ్ అయితే దాంట్లో డ్యామ్ షూర్గా డిసెంబర్ మంత్లో మాత్రం జాబ్ క్యాలెండర్ ప్రకారం కానీ ఉంటే మనకు డిసెంబర్లో మాత్రం నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ అయితే డ్యామ్ షూర్గా ఉంది. ఎందుకంటే జాబ్ క్యాలెండర్ ప్రిపరేషన్ అయితే వాళ్ళ దగ్గర అయిపోయింది, అది గవర్నమెంట్కి పంపించి వన్స్ ఇట్ విల్ గెట్ అప్రూవ్నా డ్యామ్ షూర్గా చెప్తున్నాను కదా, మినిమం అది 3-4 మంత్స్లో మనకు నోటిఫికేషన్ వచ్చే ఛాన్సెస్ ఉంది. బికాస్ జూలై మంత్లో కానీ జాబ్ క్యాలెండర్ రిలీజ్ అయినా తర్వాత ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్లో కానీ మనకి ఏవైతే మళ్ళీ ఎలక్షన్స్ ఉన్నాయో సర్పంచులు, గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్ ఇవన్నీ ఉన్నాయి కదా, వార్డు మెంబర్లు, జెడ్పీటీసీ, ఈ ఎలక్షన్ కోడ్ వచ్చినా సరే దాని తర్వాత నెక్స్ట్ నవంబర్ డిసెంబర్లో అయితే డ్యామ్ షూర్గా, అందుకే చెప్తాను డిసెంబర్లో అయితే డ్యామ్ షూర్గా 2024 అయితే మనకు నోటిఫికేషన్ వచ్చే ఛాన్సెస్ 100% అయితే ఉంది. సో ఇదే అయితే ఇప్పటివరకు అయితే ఉన్న అప్డేట్.